జమ్మలమడుగు మోర్ టఫ్ కాన్స్టిట్యున్సీస్లో ఒకటిగా ఉంటుందా కృష్ణా డెఫినెట్గా కడప జిల్లాలో? కడప జిల్లాలో మోస్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో ఒకటిగా ఉంటుంది. సో ఏంటి ఈసారి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఈసారి డిఫికల్ట్ ఏంటి లాస్ట్ ఎలక్షన్తో కంపేర్ చేస్తే? లాస్ట్ ఎలక్షన్స్ కంపేర్ చేస్తే ఈసారి డిఫికల్టీ ఏంటంటే కన్నా, అంటే డిఫికల్టీ అనే దానికన్నా మనం మామూలుగా అంటే ఒక పొలిటికల్ లీడర్స్గా ఇద్దరు స్ప్లిట్ అయ్యారు. అంటే ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి గారు, రామ్ సుబ్బారెడ్డి గారు ఇద్దరు ఒక పార్టీలో ఉన్నారు. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారు ఇటు వచ్చారు. ఒక రకంగా బెనిఫిట్ ఒక రకంగా మనకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నా కూడా స్టిల్ మనకేంటంటే కొన్ని విలేజెస్ కానీ కొన్ని టఫ్ విలేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఆదినారాయణ రెడ్డి గారు, ఈ దేవుడి పల్లెలు ఇవన్నీ ఒక 11 పంచాయతీల వరకు చాలా టఫ్ విలేజెస్ ఉన్నాయి. సో ఇవి మనము చాలా జాగ్రత్తగా చేసుకొని ఈసారి, ఇంతకుముందు మెజారిటీ మనకు 50,000 సభ వచ్చింది. ఈసారి కొద్దిగా పాజిటివ్నెస్ ఉంది. పథకాలు అనుకోండి, జగన్ గారు చేసిన ప్రజలకు చేసిన సంక్షేమం అనుకోండి, ఇంకోటి అనుకోండి, దానివల్ల బెనిఫిట్ ఉంది కాబట్టి పోయిన మెజారిటీ కన్నా ఎక్కువ రావాలనుకొని కోరుకుంటున్నాం ఇక్కడ. సో మెజారిటీ కోసం పనిచేస్తున్నారు? మెజారిటీ కోసమే పనిచేస్తున్నాం. గెలుపు ఆల్రెడీ ఉంది, మా దగ్గర అయిపోయింది. మెజారిటీ కోసం పనిచేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి జమ్మలమడుగుకు ఉన్న రిలేషన్ ఏంటి? కంటిన్యూస్గా ప్రతి ఎలక్షన్లో ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుంటారు. మీరు ఎలా విచ్ వే కనెక్షన్ టు జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఎలా కనెక్టెడ్ అంటే ఎలా కనెక్టెడ్? మీ బంధుత్వం ఏంటి అని నా బంధుత్వం అనేది, నా బంధుత్వం అంటే నేను వచ్చేసి మా నాన్నమ్మ భారతి గారి మదర్, దర్ ఓన్ సిస్టర్స్. ఓకే, ఓన్ సిస్టర్స్ కాబట్టి అలా. ప్లస్ అది కాకుండా మేమంతా వి ఆల్ గ్రో అప్ టుగెదర్. అంటే వీఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్, అందరం కలిసి పెరిగాము. ప్లస్ వీ హ్యావ్ దట్ క్లోజ్ అఫినిటీ టువర్డ్స్ ద ఫ్యామిలీ. కాబట్టి ఎప్పుడైనా ప్రతి ఎలక్షన్కి వచ్చి మేము తిరుగుతూ ఉంటాం. జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీతో కనెక్షన్ ఏంటి ఫ్యామిలీ టు ద ఫ్యామిలీ అంటే కన్నా ఇప్పుడు ఫస్ట్ మిషన్ హాస్పిటల్ ఉండేది అప్పటి నుంచి కూడా. ఓకే, అప్పట్లో రాజారెడ్డి గారి సిస్టర్, రాజారెడ్డి తాత సిస్టరు రత్నవాణి ఉన్నారు. ఆమె ఇక్కడ పనిచేసేది జమ్మలమడుగులో. అప్పటి నుంచి కూడా మిషనరీ హాస్పిటల్స్లో ఫర్ ఎనీ ట్రీట్మెంట్, ఏదైనా పెద్ద ట్రీట్మెంట్ కానీ ఇంకోటి కానీ చాలామంది పులివెందుల నుంచి ఇటు వచ్చేవాళ్ళు. సో జమ్మలమడుగులో అప్పటి నుంచి కూడా ఒక మనం హాస్పిటల్స్ కానీ దేనికి కానీ వచ్చేది. ఇక్కడ మన వాళ్ళు పనిచేశారు, బంధువులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి ఒక అసోసియేషన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 4-5 డెకేడ్స్గా. ఓకే ఓకే ఓకే. సో ఇప్పటికీ ప్రతి ఎలక్షన్లో ఇక్కడ ఎమ్మెల్యే వచ్చారా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా, లేకపోతే రాజశేఖర రెడ్డి వచ్చారా పక్కన పెడితే ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయాలని కోరుకుంటారు జనాలు. ఎందుకు అంత ఓన్ చేస్తున్నారు అనుకున్నారు? అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అండి. అంటే ఇక్కడ ఓన్లీ జమ్మలమడుగునే కాదు, ఓవరాల్ కడప జిల్లాలో ప్రతి ఒక్క ప్రొద్దుటూరు అనుకోండి, కమలాపురం అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళా కూడా దే ఫీల్ దట్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చేసారు, వాళ్ళే వచ్చారనే ఫీలింగ్ తోటి పీపుల్ రెసిప్రికేట్ విత్ us. వయస్సోళ్ళు వచ్చారు అంతే. వయస్సోళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఓట్లు అడగాలి అంతే. అదో సెంటిమెంట్. వాళ్ళు వచ్చి అడిగారంటే ఇంకా ఖచ్చితంగా సబ్కా మాఫ్. అవును. ఓకే, మేజర్ ఇష్యూస్ ఏమి ఐడెంటిఫై చేశారు సార్ ఇక్కడ? మేజర్ ఇష్యూస్ వచ్చేసి రోడ్స్, కొన్ని చోట్ల రోడ్స్ అండ్ శానిటేషన్ విలేజ్లో. సో ఇప్పుడు నా తరపున చెప్పేది ఏమంటే, మనం ఎంత అప్లిఫ్ట్మెంట్ ఇస్తున్నాం లోవర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి త్రూ మెడికల్ ఇష్యూస్ కానీ, లేదంటే స్కూల్స్ ఇష్యూలో కానీ, ఓ పక్క సచివాలయాలు, ఆర్బీకే సెంటర్స్ ఇవన్నీ ఉన్నా కూడా లాట్ ఆఫ్ శానిటరీ ఇష్యూస్ ఆర్ దేర్. సో నేను నెక్స్ట్ వచ్చినా కూడా డెఫినెట్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ గారు సీఎం అయిన తర్వాత, ఐ విల్ పుట్ ఎ రిప్రజెంటేషన్ టు హిమ్ దట్ ఆల్ దిస్ హ్యావ్ టు బి డన్. ఎందుకంటే విలేజెస్ లో నేను చెప్తున్నాను, ఎస్పెషల్లీ విలేజెస్ లోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు ఆల్ ద విలేజెస్ నౌ. విలేజెస్ లో దే ఆర్ ఆల్ ఆస్కింగ్ ఫర్ దెమ్, ఆస్కింగ్ ఫర్ రోడ్స్. అంటే దే బేసిక్ మినిమం నెసెసిటీస్ విచ్ ఆర్ ఆస్కింగ్. వేరే ఏం అడగట్లేదు వాళ్ళు. సో దే జస్ట్ సేయింగ్ సమ్ శానిటేషన్ ఇష్యూస్. కొన్ని రోడ్స్ అయినాయి, కొన్ని రోడ్స్ కాలేదు. సో అంటే మనం చెప్పేది 2024లో కొన్ని ఇల్లులు కట్టించారు. అప్పుడు కట్టించిన ఇళ్ళవి కూడా కొన్ని, అంటే సో మెనీ గవర్నమెంట్స్ హావ్ చేంజ్డ్. టీడీపీ వచ్చింది, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు 2009లో కూడా. ఆ తర్వాత జగన్ గారు వచ్చేటప్పుడు ఇప్పుడు ఇన్ని ఏళ్ళు పడితే కూడా అక్కడ రోడ్స్ లేవు. ఓకే, రోడ్స్ లేవు, శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ కన్సర్న్. మనం సో ఇక్కడ ఫ్యాక్షన్ కూడా ప్రధానమైన ఇక్కడ జిల్లాలో ఫ్యాక్షన్ అంటే జమ్మలమడుగు మేజర్ ఫ్యాక్షన్ జోన్గా చూస్తుంటారు. కొన్ని పల్లెలు దశాబ్దాలుగా ఓట్లు చేయని పల్లెలు. అవును, ఈసారి చేసే పరిస్థితి ఉంటుందా? ఈసారి చేసే పరిస్థితి అది 2019లోనే స్టార్ట్ అయిపోయింది. 2019 వరకు కూడా మనం కనీసము పల్లెల్లో వెళ్ళి స్వతంత్రంగా ఓటు వేసుకునే పరిస్థితి కూడా లేదు. 19 వరకు కూడా ఈవెన్ 2014 కూడా
కొద్దిగా రిగ్ చేసుకోవటము, ఇంకంటే ప్రజలు బూతులకి వెళ్ళి ఓటేసే పరిస్థితి లేదు. సో 2019లో స్టార్ట్ అయింది అండ్ ఐ హోప్ దట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే కన్నా ప్రజలకు వాళ్ళ హక్కుని ఇవ్వాలి కదండి మనం కూడా. సో అదనేది 2019లో స్టార్ట్ అయింది ఇది అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్. సో ఈసారి ఆ పల్లెల్లో ఓటు వేయడానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఎలా వాళ్ళని ఓటింగ్ తీసుకురాగలుగుతున్నారు? అక్కడ అంతకుముందు ఉన్న డిఫికల్టీ ఏంటి? దాన్ని ఎలా మీరు దానికి నేను చెప్పగలిగిందంటే ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను పల్లెల్లో, డోర్ టు డోర్ క్యాన్వాస్ కూడా చేస్తున్నాను. సో ప్రభుత్వం మ్యాక్సిమం సపోర్ట్ చేస్తా ఉంది. మేబీ బై గివింగ్ సమ్ సెక్యూరిటీ టు అస్, డోర్ టు డోర్ వెళ్ళేదానికి, ఎక్కడ ఏం రాకుండా ప్రజలు ఓటు వేసేదానికి కూడా డిస్టర్బ్డ్ విలేజెస్లో కొన్ని నోటిఫై చేసేసి దే ఆర్ గివింగ్ ఫుల్ సెక్యూరిటీ. సో ఆ సెక్యూరిటీ సరిపోతుందా? ఇంతకుముందు కూడా సెక్యూరిటీలు ఉండే, ఇంతకుముందు కూడా కేంద్ర బలగాలు ఉండే, ఎవరో వచ్చారు వెబ్ కాస్టింగ్ అనేవాళ్ళు, ఎవరు ఓట్లు వేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ చూస్తున్నాం అని చెప్పేది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 2004 నుంచి మనకు వెబ్ కాస్టింగ్ ఉంది. అవును, కానీ 2019 వరకు కూడా ఓటు వేయలేదంటే. సో అక్కడికి వచ్చిన సిబ్బందిని కూడా బెదిరించేస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు తెలియదు. డెఫినెట్గా. సో ఊరుకుంటారా ఈసారి? రాజనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, మీరు పోయినసారంటే వేరే నడిచింది, ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు నడుస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే టైమ్స్ హావ్ చేంజ్, పీపుల్ ఆర్ ఆల్సో అవేర్నెస్ పెరిగిపోయింది పీపుల్లో కూడా. సో అది చేస్తే అంటే అలా బ్లాక్ చేస్తే పీపుల్ కూడా ఊరుకున్న పరిస్థితి కూడా లేదు ఈరోజు. సో ఆ ఫైటింగ్ స్పిరిట్ పీపుల్లో కూడా వచ్చింది. సో డెఫినెట్గా when government supports with all this police and everyone, definitely they'll come out